ఈ నెల 20 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ క్షణమైన మండల, జిల్లా, మున్సిపాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు రిజర్వేషన్లను కూడా అధికారులు పూర్తి చేశారు. మే 15లోగా ఈ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లలో తమకు అన్యాయం జరుగుతోందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్లతో కొన్ని చోట్ల వింతైన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగియగానే మరో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 15లోగా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీల ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా, మండల పరిషత్తుల రిజర్వేషన్ల ఖరారు కోసం ఇప్పటికే జీవో 81ను జారీ చేసింది ప్రభుత్వం. దీని ప్రకారం జిల్లా, మండల పరిషత్తుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. జెడ్పీ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర యూనిట్ గా, జెడ్పీటీసీలను జిల్లా యూనిట్ గా, ఎంపీటీసీల రిజర్వేషన్లను మండల యూనిట్ గా రిజర్వేషన్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 20 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఒకే రోజు జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బంది కొరత ఉంటుందని భావిస్తే 2-3 రోజుల వ్యవధిలో 2 ఎన్నికలు పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారు. జీవో 81 ప్రకారం చేపట్టిన జిల్లా, మండల పరిషత్ రిజర్వేషన్లు వింతగా ఉన్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 17 జెడ్పీటీసీ స్థానాలుండగా అందులో ఒక్కటి కూడా బీసీలకు రిజర్వ్ స్థానమే లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలంది విచిత్రమైన పరిస్థితే నెలకొంది. బేల మండల పరిషత్ చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. కానీ ఆ మండలం పరిధిలోని 11 ఎంపీటీసీ స్థానాలలో ఒక్క స్థానం కూడా బీసీ మహిళలకు రిజర్వ్ కాలేదు. 6 జనరల్ స్థానాల్లో ఎక్కడి నుంచైనా బీసీ మహిళ గెలుపొందితేనే ఎంపీపీగా బీసీ మహిళగా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే బీసీ ఎంపీపీ స్థానం ఖాళీగా ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. జిల్లా, మండల పరిషత్తులలో రిజర్వేషన్ల ప్రక్రియపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. జీవో 81తో తమకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 23% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర యూనిట్ గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు చేపట్టాలని కోరుతున్నారు. బీసీ రిజర్వేషన్ల ఓటర్ల సంఖ్య ఆధారంగా కాకుండా జనాభా దామాషా ప్రకారం నిర్వహించాలని కోరుతున్నారు.